హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను జూట్ సెకండ్ టైప్ది చెప్తున్నాను. బల్క్ ఆర్డర్ స్టిచ్చింగ్ అనమాట. చూడండి, ముందుగా ఇవి తీసుకున్నాను. గజిట్ వచ్చేసి 42/8 ఇంచెస్. ఇంకా మెయిన్ పీస్ వచ్చేసి నేను 2 కలర్స్లో తీసుకుంటున్నాను. ఇవి మెజర్మెంట్స్ కుట్టేటప్పుడు తెలుస్తాయి. తర్వాత జిప్ పట్టీస్, గజిట్, మెయిన్ పీస్, జిప్ పట్టీ. ఇప్పుడు జిప్ పట్టీ స్టిచ్చింగ్ చూద్దాము. దీని మెజర్మెంట్స్ వచ్చేసి 15/3. ఇవి 2 పీసెస్. ఇప్పుడు దీనికి కావాల్సింది జిప్ వచ్చేసి 18 ఇంచెస్ తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా కటింగ్ అయిన తర్వాత ఫాస్ట్గా కుట్టాలంటే ఇలా నీడిల్కి దారం తీసేసిన తర్వాత జిప్ పట్టీలన్నీ ఫోల్డింగ్ ఒక సైడు వేసేసుకోండి. అప్పుడే ఫాస్ట్గా కుట్టడానికి వీలవుతుందన్నమాట. ఇలా అన్ని జిప్ పట్టీలు ఒకవైపు ఫోల్డింగ్ కుట్టేస్తున్నాను. ఇలా కంటిన్యూగా స్టిచ్ చేసుకోండి, థ్రెడ్ లేకుండా. ఇలా అన్నీ కంప్లీట్గా అయినాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ జిప్ పట్టీలకి జిప్ని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు జిప్ తీసుకొని ఒక సైడ్ మనం ఫోల్డింగ్ ముందుగా కుట్టుకున్న దాన్ని తీసుకొని ఇలా థ్రెడ్ పెట్టి కుట్టాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ ఫోల్డింగ్ లోపలికి చేయాలి. 1 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసి దాన్ని స్టిచ్చింగ్ ఇలా కంటిన్యూ చేయాలన్నమాట. ఆపకుండా కంటిన్యూగా ఇటు సైడ్కి వచ్చేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను పిక్చర్స్ని బట్టి. తర్వాత వచ్చేసి ఒకవైపు అయిపోయింది కదా జిప్ పట్టి, ఇంకొక వైపు కుడుతున్నాం అనమాట. ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం చేతితో ఫోల్డింగ్ అనుకోకుండా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలా దీనికి కూడా ఇటు సైడు ఒక 1 ఇంచ్ ముందే ఆపుకొని ఫోల్డింగ్ చేసుకొని దాన్ని కూడా కంటిన్యూగా స్టిచ్చింగ్ వేయాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ స్టిచ్చింగ్ ఉన్నప్పుడే కుట్టినవి పట్టీలు ఊడకుండా ఉంటాయి. ఆపి వేస్తే కంటిన్యూగా లేకుండా స్టిచ్చింగ్ ఊడిపోతుంది. ఇలా కంటిన్యూగా స్టిచ్చింగ్ వేయండి. అక్కడ ఒకసారి రిఫ్ లాగితే ఇంకా ఊడకుండా ఉంటాయి. ఇలా ఒకవైపు ఫోల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు జిప్ పట్టి పై భాగంలో ఫోల్డింగ్ అనమాట. ఇలా పై భాగంలో జిప్పును కొంచెం లాగి తీసిన తర్వాత దాన్ని జిప్పును జూట్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి అక్కడ స్టార్ట్ చేసి కుట్టాలన్నమాట. ఇప్పుడు జిప్ దగ్గర ఒకసారి 2 టైమ్స్ రిప్ లాగండి, అంటే 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేయండి అనమాట. స్టిచ్చింగ్ వేస్తే అవి ఎప్పటికీ ఊడకుండా ఉంటాయి. ఇవి చిన్నవి కానీ ఊడిపోతుంటాయి, కావున 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేయటం వల్ల ఊడకుండా ఉంటాయి. ఇలా కంటిన్యూగా స్టిచ్ వేయాలి. ఇలా పైవైపు అన్ని లైన్గా ఇలా వేస్తే వర్క్ స్పీడ్గా అవుతుంది. ఇలా అన్ని జిప్ పట్టీలు ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిడిల్లో ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తర్వాత యాడింగ్కి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడైతే అన్ని జిప్ పట్టీలు రెడీ అయిపోయాయి. తర్వాత వచ్చేసి మనము మెయిన్ పీస్ని రెడీ చేస్తున్నాం. మెయిన్ పీస్ నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి 13/8 ఇంచెస్లో ఒకటి తీసుకున్నాను. 13/4 ఇంచెస్లో 2 పీసెస్ తీసుకున్నాను. అలా రెడ్ దానికి అటువైపు ఇటువైపు వైట్ జూట్ వస్తుందన్నమాట. ఇప్పుడు రెడ్ జూట్ తీసుకొని ఇలా కంటిన్యూగా లామినేషన్ వైపు వైట్ పెట్టి ఇలా రెడ్ జూట్కి యాడ్ చేస్తున్నాను. అటు సైడు ఇటు సైడు కంటిన్యూగా యాడ్ చేయండి. తీయని అవసరం లేదు, కటింగ్ కూడా ఎక్కడ అవసరం లేదు. ఇలా అన్ని పీసులు మనం ఎన్ని పీసెస్ కుడుతున్నామో అన్ని పీసులు కంటిన్యూగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మీకు వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మనము అటు సైడు ఇటు సైడు వైట్ పీసులు యాడింగ్ చేసిన తర్వాత వచ్చేసి వాటిని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి, అంటే ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ లామినేషన్ వైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టిన దానిపైన ఇలా ఇంకొక స్టిచ్చింగ్ వేయాలి. అప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ పడుతుంది, ఫ్రంట్ వైపు కూడా స్టిచ్ పడుతుంది. అప్పుడు గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఎప్పటికీ. ఇలా ఇవి కూడా కంటిన్యూగా చేయండి. ఇవన్నీ కుట్టేటప్పుడు అప్పుడప్పుడు ఇలా చూసుకోవాలి. చూసుకోవటం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ లూజ్గా ఉందా టైట్గా ఉందా తెలుస్తుంది. లూజ్ కుట్టొస్తే మళ్ళీ మొత్తం వేస్ట్ అవుతాయి, కాబట్టి మనం కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా నేనైతే అన్నీ కంటిన్యూగా, అంటే అటు సైడు ఇటు సైడ్ కుట్టి మళ్ళీ వాటిని ఫోల్డింగ్ చేసి మళ్ళీ పై కుట్టాను అనమాట. ఇలా కుట్టడం వల్ల స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, బ్యాగ్ ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత చూడండి, అటువైపు కూడా నేను చెక్ చేస్తూ ఉన్నాను కుట్టేటప్పుడు.
థ్రెడ్ ఎలా వస్తుంది అని ఇలా మొత్తం నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇలా రెడీ అయిన తర్వాత వీటిల్లో ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. అంటే అన్ని పీసెస్కి రెడ్ పీసులకి జూటు అటు ఇటు వైట్ యాడ్ చేసిన తర్వాత నేను కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 పీసెస్ తీసుకొని చెక్ చేసుకోవాలి సమానంగా ఉన్నాయా లేదా అని. అంటే కొన్ని పీసెస్ అప్ అండ్ డౌన్ వస్తాయి కదా, అందుకని అటు ఇటు పెట్టుకొని మనం యాడ్ చేసుకునేటి కట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాగ్ అనేది క్రాస్గా పోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ మెయిన్ పీస్కి జిప్ పట్టి యాడ్ చేస్తున్నాను. జిప్ పట్టిని ఇలా తీసుకొని యాడ్ చేయాలి పైన. మెయిన్ పీస్కి పైన యాడ్ చేస్తాం. దీనికి హ్యాండిల్స్ కావాలి కదా, దానికోసం నేను ముందుగానే హ్యాండిల్స్ అన్నీ 17 ఇంచెస్లో 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏ పీస్కి ఆ పీస్ ముడి వేసి పెట్టాను, కట్ పీస్ కాకుండా అప్ అండ్ డౌన్ లేకుండా. ఇప్పుడు వచ్చేసి మనకి జిప్ హ్యాండిల్స్కి మార్కింగ్ అవసరం లేకుండా డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్ దగ్గర నేను కరెక్ట్గా అటువైపు ఇటువైపు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ పైన హ్యాండిల్ పెట్టేసి తర్వాత దానిపైన జిప్ పట్టి పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ వేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చూడండి, మెయిన్ పీస్ కింద ఉంది, హ్యాండిల్ మిడిల్లో ఉన్నాయి, జిప్ పట్టి పైన ఉంది. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ జిప్ పట్టిని ఇటు సైడ్కు తిప్పి మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ వేయాలి. ఇలా కంటిన్యూగా వేసుకోవచ్చు, లేదంటే ఒక పీస్ అయిన తర్వాత ఇంకొక పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవుతారంటే అలా చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక జిప్ పట్టి యాడ్ చేసిన తర్వాత ఇంకో జిప్ పట్టిని నేను తీసి ఇంకొక పీస్కి యాడ్ చేస్తున్నాను. ఇలా సేమ్ ఒక సైడ్ కుట్టిన తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేసి లోపలి వైపు పెట్టి స్టిచ్చింగ్ వేయాలి. హ్యాండిల్స్ మిడిల్లో వస్తాయి. ఇలా డిజైన్ పట్టి కాడ నేను హ్యాండిల్స్ పెట్టాను కాబట్టి మార్కింగ్ అవసరం లేకుండానే హ్యాండిల్స్ కుట్టడం అయిపోయింది. ఇలా ఒక పీస్ అయిన తర్వాత ఇంకొక పీస్ ఇలా రెడీ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూగా హ్యాండిల్స్ జిప్ పట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్ని పీసులు. ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే జిప్పులు అటు ఇటు తప్పు పెట్టేస్తుంటారు. కాబట్టి ఏ పీస్కి ఆ పీస్ యాడ్ చేసుకోవడమే బెటరు. ప్రాక్టీస్ మీద అయితే కంటిన్యూగా వస్తుంది. తర్వాత ఇలా ఏ పీస్ ఆ పీస్ సపరేట్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి గజిట్ తీసుకున్నాను. గజిట్ పై అంటే మెజర్మెంట్ 42/8. ఇప్పుడు గజిట్ని నేను తీసుకొని నీడిల్కి థ్రెడ్ లేకుండా అటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్ కుట్టేసాను అనమాట. అప్పుడు ఫోల్డింగ్ అలానే ఉండిపోతుంది. ఇలా అన్ని పీసులని కుట్టుకున్న తర్వాత కంటిన్యూగా పై వైపు కుడుతున్నాను అనమాట. మనం ఇప్పుడు గజిట్కి పై భాగంలో ఫోల్డింగ్ థ్రెడ్తో కుడుతున్నాము. థ్రెడ్తో ఇలా కంటిన్యూగా అన్ని పీసెస్ కుట్టుకోవాలి. తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి వీటిని మెయిన్ పీస్కి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండిల్ కుట్టుకున్న పీసెస్ తీసుకొని అంటే సెట్ ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి తీసుకొని మెయిన్ పీస్కి గజిట్ ఇలా ఫోల్డింగ్ వచ్చింది కదా, ఆ ఫోల్డింగ్ మెయిన్ పీస్ పైకి ఫోల్డింగ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. మీకు తెలుస్తుంది చూస్తుంటే. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టుకొని స్టార్ట్ చేసి కుట్టాలి. పై వైపు ఎప్పటికీ 2 టైమ్స్ స్టిచ్ వేయండి, ఎందుకంటే పైన ఊడకుండా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కిందికి స్ట్రైట్గా వచ్చినాక గజిట్ కింద భాగంలో ఇలా పైకి ఫోల్డింగ్ చేయండి. అంటే మెయిన్ పీస్ని సపోర్ట్ తీసుకొని గజిట్ని పైకి ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న మార్క్ లాగా కనిపిస్తుంది కదా మీకు, ఆ మార్క్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ మార్క్ని బట్టి మనకి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు నేను కంటిన్యూగా స్టిచ్ చేస్తున్నాను. కిందికి వచ్చినాక ఇలా మూల వైపు తిరిగాను. ఇలా క్రాస్గా తిప్పుకొని అక్కడ నీడిల్ దించి అలానే పెట్టుకొని జూట్ మెయిన్ పీస్ని ఇలా లాగాలి. ఇలా లాగిన తర్వాత గజిట్ ఇప్పుడు ఇలా వస్తుంది. అంటే ఆ నీడిల్ దించిన తర్వాత మెయిన్ పీస్ని లాగి మళ్ళీ గజిట్ని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ వీ షేప్ లాగా రావాలి. ఇది అన్నిటికంటే ముఖ్యము జూట్ బ్యాగ్స్లలో. ఇది వచ్చినప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కంటిన్యూగా మళ్ళీ కుట్టాలన్నమాట. ఇప్పుడు తర్వాత ఇక్కడ గజిట్ మళ్ళీ వస్తుంది కదా, ఇటు సైడ్ తిప్పినప్పుడు మళ్ళీ ఆ గజిట్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేయండి. అప్పుడు వచ్చేసి మళ్ళీ మార్కింగ్ కనిపిస్తుంది. అలా మార్కింగ్ కనిపించిన దాన్ని బేస్ చేసుకొని కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా వీ షేప్ తిప్పుకోవాలి. మూలకు వచ్చేసి మళ్ళీ మెయిన్ పీస్ని గజిట్ వైపుకు లాక్కోవాలి.
ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఒక 10 బ్యాగ్స్ కుడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇలా వచ్చేసి మళ్ళీ దీన్ని పై వైపు కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వి షేప్ రావాలి. ఇలా వచ్చినప్పుడే బ్యాక్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూగా పై కుట్టాలి. పైన చివర్లో ఇంత మిగిలిందనమాట మనకి మెయిన్ పీస్కి. అది వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపుకి. ఫోల్డింగ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని పైనుంచి కంటిన్యూగా ఇలా వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు పైన క్లోజ్ చేయడానికి పైకి వచ్చేసి దాన్ని తీయకుండానే ఇలా కంటిన్యూగా కుట్టేశాను. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది, లేదంటే ముందుగానే తీసేసి కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సైడ్ గజిట్ యాడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సెకండ్ పీస్ తీసుకొని ఇంకొక సైడ్ గజిట్ని ఇలా ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇందాక కుట్టినట్టే మళ్ళీ దీన్ని కుడతాము. చూడండి, మెయిన్ చివర్లలో మూలల దగ్గర ఇంపార్టెంట్ అనమాట. 1/2 ఇంచ్ ముందే మూలకి వచ్చేయాలి. తర్వాత అక్కడ నీడిల్ దింపి మెయిన్ పీస్ని గజిట్ వైపు లాక్కోవాలి. ఇలా చేయటం వల్ల బ్యాగ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు మూల కరెక్ట్గా అర్థమవుతే ఈ బ్యాగ్ కుట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే ఇలా అయిపోయిందని మళ్ళీ పైకి కంటిన్యూగా వచ్చేసాం. ఫోల్డింగ్ ఆల్రెడీ అటు సైడ్ కుట్టుకున్నదానా ఇలా వచ్చేస్తాము. ఇక్కడ పైన వచ్చేసి 2 టైమ్స్ స్టిచ్ వేసి ఆపేయాలి. ఇప్పుడైతే చూడండి, బ్యాగ్ రెడీ అయిపోయింది. అంటే రెడ్కి వైట్ పీసెస్ యాడ్ చేసి సైడ్ గజిట్ రెడ్ ఇచ్చేసామన్నమాట. ఇది బల్క్ ఆర్డర్స్లో ఇలా స్పీడ్గా కుట్టుకోవడానికి ఇలా కొన్ని టిప్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను రన్నర్స్ ఎక్కిస్తున్నాను. రన్నర్స్ ఇలా లావ్ వైపు జిప్ పెట్టేసి గట్టిగా పైన ఒత్తితే కిందికి వెళ్ళిపోతుంది జిప్పులోకి. ఇప్పుడు జిప్పుని ఇలా లాగేసుకొని లాక్ వేసుకోవాలి. అంటే రన్నర్ ఊడి రాకుండా మనం జిప్పుకు లాక్ వేస్తున్నాం. జిప్పుకు లాక్ వేయడానికి ఒక చిన్న పీస్ తీసుకొని అటు ఇటు ఫోల్డింగ్ చేసుకొని మనం జిప్ రన్నర్ ఎక్కించాం కదా, ఆ జిప్పుని తీసి ఆ మిడిల్లో పెట్టేసి ఆ పై పార్ట్ని ఇలా క్లోజ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత అక్కడ స్టిచ్ వేయాలి. ఇలా 2 టైమ్స్ స్టిచ్ వేయటం వల్ల ఇంకా ఊడకుండా ఉంటుంది. ఇలా అన్ని కంటిన్యూగా రన్నర్స్ ఎక్కించుకున్నాక ఇలా జిప్పులకి లాక్ పెట్టి కుట్టేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే సిజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాగ్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇలా ఏమైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎలా ఉందో చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.